జిల్లా ప్రతినిధి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించడం జరిగిందని అనంతరం మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి దేశంలో దోపిడీ లేని వ్యవస్థ కార్మిక వర్గ రాజ్యం ఏర్పాటు చేయడం కొరకు నిరంతరం కృషి చేశారని, అందుకు విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాలపై పనిచేస్తూ క్రమక్రమంగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారని తెలిపారు. అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించడంతో పాటు భారతదేశంలో లౌకికవాదాన్ని కాపాడటం కొరకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కొరకు, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా చివరి వరకు నిబద్ధతగా నిలబడటంతో పాటు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండకట్టడంలో ముందున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించారని ఆయన తెలిపారు. సాధిద్దాం సీతారాం యేచూరి గారి ఆశయాలను, సాధిద్దాం సీతారాం యేచూరి గారి ఆశయాలను, కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం మత సామరస్యాన్ని. ఇవ్వాలి దున్నేవారికే భూమి, ఇవ్వాలి దున్నేవారికే భూమి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. అమరజీవి సిపిఎం పార్టీ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడటంతో పాటు లౌకికవాదాన్ని పెంపొందించడం కోసం విద్యార్థి దశ నుండి అత్యున్నత ఏదైతే సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేసి ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికవాదుల్ని, కమ్యూనిస్టుల్ని ఐక్యం చేయడంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాద పార్టీల్ని ఏకం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో సీతారాం యేచూరి గారి యొక్క కృషి అవిరామమైనటువంటిది. అదేవిధంగా ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని, ఈ ఏదైతే పెట్టుబడిదారీ వ్యవస్థలకు నేటి పాలక వర్గాలు ప్రజాధనాన్ని కట్టబెడుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల్ని కదిలించి అనేక ఉద్యమాల్ని నిర్మించినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు. వారు ఈ మన నుంచి దూరమైనప్పటికీ వారు చూపినటువంటి మార్గం, వారు వేసినటువంటి లక్ష్యం సిపిఎం పార్టీ పనిచేస్తుందని, అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ పునరంకితమై ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ, రాబోయే కాలంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ భారత ప్రజలపైన ఉందని తెలియజేస్తాం.